హాయ్ నమస్తే. ఐఎమ్ దేదీప్య, యువర్స్ లెక్కల టీచర్. మనము ఈరోజు ఇంకొత్త టాపిక్ వద్దాము. బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్ గురించి చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 సెట్స్ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4, ఓకే, అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 4 5. క్లియర్? ఓకే, నౌ ఇందులో మెయిన్గా మనకి ఏ యూనియన్ బి, దీన్ని ఏమంటామంటే యూనియన్ అంటాం. సో మనం ఫస్ట్ యూనియన్ దాంట్లో చేద్దాం. ఓకే, ఫస్ట్ యూనియన్ అంటే ఏంటి అంటే ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయి, బిలో ఉన్నాయి, అన్నింటినీ కలిపి రాయడాన్ని మనం ఏమంటామంటే ఏ యూనియన్ బి అంటాం. అంటే కలిపి రాయడం అంటే 1+2 1+3 అలా కాదు, అన్ని ఎలిమెంట్స్ ఒక దగ్గర రాయడం. ఓకే, సపోజ్ 1 2 3 4 యూనియన్ 3 4 5. సో ఇప్పుడు చూడండి 1 2 3 రెండిట్లలో ఉంది 3 4 5. ఎందుకంటే మనము సెట్ స్టార్టింగ్లో చెప్పుకున్నప్పుడు ఎలిమెంట్స్ రిపీట్ కావద్దని చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు 3 3 ఉన్నప్పుడు 3 3 రాయడం, 4 4 ఉన్నప్పుడు 4 4 2 టైమ్స్ రాయడం చేయొద్దు. సో 1 2 3 4 5 ఒకటేసారి రాయాలి. దిస్ ఈస్ కాల్డ్ ఏ యూనియన్ బి అన్నప్పుడు దీన్ని గనక మనము ఒకవేళ సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే, సెట్ బిల్డర్ ఫామ్లో ఏమంటాం, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. అంటే మనం తీసుకునే ఎలిమెంట్ ఏలో ఉన్నా సరే ఆర్ బిలో ఉన్నా సరే అన్నిటినీ కలిపి రాస్తాం. 5 ఇప్పుడు ఇందులో లేదు అయినా రాసాం కదా, 1 2 అందులో లేవు అయినా కదా రాసాం కదా. సో దానికి సెట్ బిల్డర్ ఫామ్ రాయమని మనకి 1 మార్క్ క్వశ్చన్లో, హాఫ్ మార్క్ క్వశ్చన్లో, లేకపోతే ఎంట్రన్స్ టెస్ట్లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్స్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఓకే, ఇప్పుడు కనుక మనకి దీనికి కనుక వెన్ డయాగ్రామ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వెన్ యూలర్ అనే శాస్త్రవేత్త వెన్ డయాగ్రామ్స్ కనిపెట్టిన తర్వాత ఇవి చేయడం చాలా ఈజీ అయిపోయింది. సో అట్లా దీనికి వెన్ డయాగ్రామ్ ఎలా చేస్తాము అనేది ఒకసారి చూడండి. దిస్ ఈస్ రెక్టాంగిల్ దాంట్లో తీసుకుంటాం జనరల్గా, దట్ ఈస్ మ్యూ యూనివర్సల్ సెట్. నౌ ఏ అండ్ బి. సో ఏ అండ్ బి క్లియర్. సో ఏలో మనకి 1 2, బిలో ఒక ఎలిమెంట్ 5 ఉంది, రెండిట్లలో కలిపి మనకి ఏముంది 3 4. సో ఈ ఏలో చూడండి 1 2 3 4, బిలో 3 4 5. ఓకే, ఇలా మనం వెన్ డయాగ్రామ్ రాసి అన్నింటినీ మనం కలిపి రాయడాన్ని మనం ఏమంటామంటే ఏ యూనియన్ బి. క్లియర్? నౌ ఏ యూనియన్ బి గురించి చదివినప్పుడు ఆటోమేటిక్గా మనకు వచ్చేది ఏంటిది అంటే ఇంటర్సెక్షన్. ఇంకొక ఆపరేషన్ ఏంటిది ఇందులో అంటే సెట్స్లో ఇంటర్సెక్షన్ సింబల్ ఏంటి అంటే దిస్ ఈజ్ ద ఇంటర్సెక్షన్. ఓకే, దానికి ఆపోజిట్గా ఇది ఇంటర్సెక్షన్. క్లియర్? సో నౌ ఇవే సెట్స్ తీసుకుందాం. ఏ 1 2 3 4 ఇంటర్సెక్షన్ 3 4 5. సో ఇక్కడ నేను ఏ ఇంటర్సెక్షన్ బి, మళ్ళీ ఏ బిలు రాయడం ఎందుకు. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 ఇంటర్సెక్షన్ 3 4 5. సో ఇంటర్సెక్షన్ అంటే విచ్ ఈస్ కామన్ ఇన్ బోత్ సెట్స్. అంటే ఏలో అండ్ బిలో ఉండేటటువంటి కామన్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, 3 3 కామన్ ఉంది, 4 4 కామన్ ఉంది. కాబట్టి ఏవైతే కామన్గా ఉన్నాయో వాటిని రాయడాన్ని మనం ఏమంటామంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. దీనికి ఏ ఇంటర్సెక్షన్ బిని సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఆర్ అని చెప్పాను అంటే అది ఏలో ఉన్నా పర్వాలే, బిలో ఉన్నా పర్వాలే, అన్ని కలిపి రాస్తాను. ఇక్కడ మాత్రం ఏలో బిలో ఖచ్చితంగా ఉండాలి అని అర్థం. సో ఇప్పుడు వెన్ డయాగ్రామ్కి వస్తే మనకి ఇట్లా మనం రెక్టాంగులర్ బాక్స్, దిస్ ఈస్ మ్యూ, సేమ్ సెట్స్ తీసుకున్నాను కాబట్టి ఏ బి. సో దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. ఇక్కడ 3 4 1 2 5. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ పార్ట్ మాత్రమే, ఇది రెండు కలిసే పార్ట్. ఓకే, అక్కడ 3 4 కామన్ అంటే ఒక్క వెన్ డయాగ్రామ్ తీసుకుంటే మనం
ఏ ఇంటర్సెక్షన్ బి చెప్పొచ్చు. ఈ ఇంటర్సెక్షన్ పార్ట్లో ఏలో ఉన్న బిలో ఉన్న కామన్వి ఇక్కడ రాసేస్తాం, మిగిలినవి ఏలో రాస్తాం, తర్వాతవి మళ్ళీ బిలో మిగిలిన బిలో రాస్తాం. అట్లా మనం ఏ యూనియన్ బి చెప్పొచ్చు, ఏ ఇంటర్సెక్షన్ బి చెప్పొచ్చు. ఇవి ఎప్పుడైతే మనకి వెన్ డయాగ్రామ్స్ వచ్చాయో వెన్ డయాగ్రామ్స్ నుంచి ఈ సెట్స్ ప్రాబ్లమ్స్ చేయడం చాలా తేలికగా మనం చేయడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ ఏ యూనియన్ బి అంటే దిస్ వన్, ఏ యూనియన్ బి ఎలా చేయాలో చెప్పాను, దానికి సెట్ బిల్డర్ ఫామ్ చెప్పాము, అలాగే వెన్ డయాగ్రామ్ చెప్పాము, అలాగే ఇంటర్సెక్షన్ ఎలా చేయాలో అర్థమైంది, దానికి సెట్ బిల్డర్ ఫామ్ చెప్పాము, ఇంటర్సెక్షన్లో వెన్ డయాగ్రామ్లో ఎలా చేయాలో చెప్పాము. సో ఒక్కసారి దీన్ని చూడండి, చూసిన తర్వాత నెక్స్ట్ ఆపరేషన్స్కి మనం వద్దాం. నా ఇప్పుడు ఏ మైనస్ బి, ఓకే, అంటే విచ్ ద ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అన్నప్పుడు మీకు ఒకటి చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఏ మైనస్ బి. సో 1 2 3 4, ఓకే, దీంట్లో 3 4 5. నౌ ఏలో ఉండాలి ఎలిమెంట్, బట్ బిలో ఉండకూడదు. అంటే ఏలో బిలో ఉన్న ఫస్ట్ కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 3 4 3 4. నెక్స్ట్ ఏలో ఉన్నాయి ఏంటివి? ఇంకా 1 2. క్లియర్. సో మళ్ళీ బిలో ఉన్నాయి దీంట్లో రాయాలి. సో దీనికి కనుక ఒకవేళ మన సెట్ బిల్డర్ ఫామ్ రాస్తే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఏలో ఉండాలి కానీ బిలో ఉండకూడదు. నెక్స్ట్ దీనికి ఒకవేళ ఆపోజిట్గా కనుక మనం బి మైనస్ ఏ రాసామనుకోండి, చూడండి 3 4 5 1 2 3 4. మనం ఇట్లనే చెప్పి కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్ కామన్ ఎలిమెంట్స్ తీసేయండి, 3 4 3 4 అనుకుంటే ఇక్కడ బిలో ఏం మిగిలింది? మీకు 5 మాత్రమే మిగిలింది. దీనికి కనుక మనం సెట్ బిల్డర్ ఫామ్ రాస్తే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. చూసారా, ఇలా మనకి ఇవి అడగడం అనేది జరుగుతుంది. దీనికి మనం వెన్ డయాగ్రామ్ ఎలా గీయాలి ఒకసారి చూడండి. సేమ్ అదే క్వశ్చన్ తీసుకున్నాను, మీకు ఇట్లా ఒకటే క్వశ్చన్ మీద 4 చెప్తే అర్థమవుతుందనే ఉద్దేశంతో. సో దిస్ ఈస్ ఏ బి, కామన్ ఎలిమెంట్స్ ఇక్కడ రాస్తాము 1 2 5. నాకు ఏ మైనస్ బి కావాలి అవునా అన్నప్పుడు కేవలం దిస్ వన్ మాత్రమే మనం తీసుకుంటున్నాం. సో 1 2 1 2నే కదా మనకు వచ్చింది. ఒకవేళ మనకి ఒకసారి చూడండి ఏ బి 3 4 1, ఓన్లీ బినే కావాలి మనకి, ఓకే, ఎందుకంటే బి మైనస్ ఏ అంటే ఓన్లీ బి. సో దిస్ ఈస్ ద బి. అంటే కేవలం మనకి ఎలిమెంట్ ఏమొస్తుంది? 5 మాత్రమే వస్తుంది. ఓకే, క్లియర్. సో ఇట్లా మన వెన్ డయాగ్రామ్స్ మనం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయగలిగితే మనకి ఈజీగా వస్తుంది. అయితే ఈ బేసిక్ ఆపరేషన్స్ అండ్ సెట్స్ దాని మీద మేము ఒకటి జస్ట్ 1 minute డయాగ్రామ్స్ వెన్ డయాగ్రామ్స్ మీద చేసాము. అదొకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము, ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు నేను వెన్ డయాగ్రామ్స్ మీద చిన్నగా, మీకు చాలా మందికి వెన్ డయాగ్రామ్స్ గీసేటప్పుడు కొద్దిగా భయం అవుతుంది కదా, ఒకసారి చూడండి. సపోజ్ నేను ఏ ఇంటర్సెక్షన్ బి గీస్తున్నాను. క్లియర్, ఒక్కసారి చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి అనగానే మీకు ఏమి గుర్తుకు రావాలి? మిడిల్ పార్ట్ గుర్తుకు రావాలి. ఓకే, రైట్. నౌ ఏ మైనస్ బి గుర్తు చేసుకుంటారు. జస్ట్ మీకు కాన్సెప్ట్ ఎలా వస్తుందని చెప్పడం కోసం ఇది ఒకసారి. సో ఏ మైనస్ బి అనగానే మీకు ఇది గుర్తుకొస్తుంది, అవునా? ఓకే, ఓన్లీ ఏ పార్ట్. నెక్స్ట్ బి మైనస్ ఏ. బి మైనస్ ఏ. సో ఓన్లీ బి పార్ట్, అవునా? చూడండి, ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏను ఒక దగ్గర కలుపుదాం. ఓకే, అదేంటి అట్లా కలుపుతామని కదా అనే డౌట్. చూడండి,
ఏ ఇంటర్సెక్షన్ బిని కలుపుదామన్నాను కదా, కలపండి, కలుపుదాం. ఓకే, దిస్ ఇస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ మైనస్ బిని కూడా కలుపుదాం అన్నారు కదా. ఓకే, కలిపితే మనం అవే లైన్స్ కదా కలిపేసాం. తర్వాత బి మైనస్ ఏని కూడా కలిపేస్తే మనకి ఏమొచ్చింది అల్టిమేట్గా? ఏ ప్లస్ బి. నో, నాట్ ప్లస్ అన్నాం దీంట్లో, మనం ఏమంటాం? యూనియన్. ఓకే, సో ఏమొస్తుంది? ఏ యూనియన్ బి. చూడండి, మనము ఏ యూనియన్ బి అంటే అర్థమైంది ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ కలిస్తే మనకు వచ్చేది ఏమొస్తుంది? ఏ యూనియన్ బి వస్తుంది. క్లియర్? సో వెన్ డయాగ్రామ్స్ గీసేటప్పుడు ఈ మూడింటిని మనం గనక కలిపితే, లేకపోతే మీకు ఇంకా మనం ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ చేస్తే ఏమొస్తుంది? ఏ యూనియన్ బి. క్లియర్? అర్థమైందా? సో వెన్ డయాగ్రామ్స్ అంటే ఏదో పెద్దగా ఊహించుకోకండి, అదంతా మనం గీస్తే మనకు వచ్చేది ఏంటంటే ఏ యూనియన్ బి. కాబట్టి గీసేటప్పుడు మీకు ఇప్పుడు కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమైంది అనుకుంటాను. సో ఈ వెన్ డయాగ్రామ్స్ అనేది చాలా నార్మల్గా మనం చేయొచ్చు. తర్వాత మనము ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి మనం వెళ్దాం. ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ 2.2లో ఉండేటట్టు ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఏ ఈక్వల్ టు 1 2 3 4 and b is equal to 1 2 3 5 6. Then find a intersection b and b intersection a. Are they equal? So first మనం a intersection b కనుక్కుందాం. So 1 2 3 4 intersection 1 2 3 5 6. ఫస్ట్ ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఏలో ఉండాలి, బిలో ఉండాలి. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి కదా. సో ఏలో బిలో ఉండే కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి ఇక్కడ? 1 1 2 2 3 3 అవునా? కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏమొస్తుంది? 1 2 3. క్లియర్? నా అలాగే బి ఇంటర్సెక్షన్ ఏ. బి ఇంటర్సెక్షన్ ఏ అంటే 1 2 3 5 6 ఇంటర్సెక్షన్ 1 2 3 4. చూడండి 1 1 సేమ్ ఉంది, 2 2 3. సో మళ్ళీ ఏమొస్తుంది మనకి? 1 2 3. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఆర్ దే ఈక్వల్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బిలో అవే వచ్చాయి, బి ఇంటర్సెక్షన్ ఏలో అవే వచ్చాయి. ఎస్, దే ఆర్ ఈక్వల్. సో మనం ఏమని చెప్పొచ్చు? ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అని మనం జస్టిఫై చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లంకి వద్దాం మనం. సో దీంట్లో సెకండ్ ప్రాబ్లం చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 0 to 4. ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ 5 అండ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ. వాట్ డిడ్ యూ నోటీస్ ఫ్రమ్ ద రిజల్ట్? సో ఫస్ట్ మనం ఏ ఇంటర్సెక్షన్ 5 చేద్దాం. 0 to 4 ఇంటర్సెక్షన్ 5 అంటే నో ఎలిమెంట్ కదా. నో ఎలిమెంట్ ఉన్నప్పుడు ఇది దిస్ ఇస్ ఎంటీ అయినప్పుడు ఇందులో కామన్ ఎలిమెంట్స్ ఏముంటాయి? ఏమీ ఉండవు అన్నప్పుడు మళ్ళీ ఏమొస్తుంది? ఎంటీ సెట్ వస్తుంది. అంటే ఏ ఇంటర్సెక్షన్ 5 ఈజ్ ఈక్వల్ టు 5. అలాగే ఏ ఇంటర్సెక్షన్ ఏ, ఒకవేళ మనం ఏ ఇంటర్సెక్షన్ ఏ అన్నప్పుడు 0 to 4 ఇంటర్సెక్షన్ 0 to 4 అంటే సేమ్ ఏనే కాబట్టి రెండిట్లలో సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ నాకు ఏమొస్తుంది? రిజల్ట్ 0 to 4. మళ్ళీ 0 to 4 వచ్చిందంటే దిస్ ఈజ్ ఏ అని కదా అర్థం. సో ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో కాబట్టి వాట్ డిడ్ యూ నోటీస్ ఫ్రమ్ ద రిజల్ట్ అంటే ఐ నోటీస్ ఫ్రమ్ ద రిజల్ట్ ఏ ఇంటర్సెక్షన్ 5 ఈక్వల్ టు 5, ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. క్లియర్? ఇలా మనం కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. సో కమింగ్ టు థర్డ్ ప్రాబ్లం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 10, b ఈక్వల్ టు 3 6 9 12 15, ఫైండ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. సో a minus b. So now a minus b is equal to 2 4 6 8 10 differ from 3 6 9 12 15. Okay, so now a లో ఉండాలి బట్ b లో ఉండకూడదు కదా. సో a లో ఉండాలి, b లో ఉండకూడదు. అట్లాంటివి మనకి ఏమున్నాయి ఇక్కడ? 2
4 6 ఏబీలో ఉంది 8 లేదు 10. ఓకే, నౌ మనకేమొస్తుంది 2 4 8 10. క్లియర్. అలాగే బి మైనస్ ఏ అన్నప్పుడు 3 6 9 12 15 మైనస్ 2 4 6 8 10 అన్నప్పుడు ఇప్పుడు మనకి బిలో ఉండాలి, ఏలో ఉండకూడదు కదా. సో 3 బిలోనే ఉంది, ఏలో లేదు. అండ్ 6 రెండిట్లలో ఉంది కాబట్టి అది తీసుకోము. 9 బిలో ఉంది, ఏలో లేదు. అండ్ 12 అండ్ 15. సో మనకి ఏమొస్తుంది 3 9 12 15. సో ఇక్కడ మీకు వాట్ డూ యూ నోటీస్ అని అడగలే, కానీ ఒకవేళ అడిగితే మనం ఏమని చెప్పొచ్చు, ఏ మైనస్ బి డస్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అని మనం చెప్పొచ్చు. సో ఇది మనం ఐ నోటీస్ దట్ ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అని మనం నోటీస్ చేసాము అని చెప్పొచ్చు. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ సెట్స్ సచ్ దట్ ఏ సబ్సెట్ బి, దెన్ వాట్ ఈస్ ఏ యూనియన్ బి? ఎక్స్ప్లెయిన్ బై గివింగ్ అన్ ఎగ్జాంపుల్. సో మనము ఇక్కడ కండిషన్ ఏంటంటే ఏ సబ్సెట్ బి అయ్యే విధంగా మనం సెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, నేను ఏం తీసుకుంటాను 1 3 5 తీసుకుంటాను. ఓకే, నౌ బి ఈజ్ ఈక్వల్ టు మీ ఇష్టం ఏ ఎగ్జాంపుల్స్ అయినా సరే 5 7 9. ఇప్పుడు చూడండి ఏ సబ్సెట్ బి అవుతుంది కదా, ఎందుకంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ కోసమే అడిగాడు వాడు. సో వాట్ ఈస్ ఏ యూనియన్ బి? నా ఏ యూనియన్ బి చేయండి, అప్పుడు ఏమొస్తుంది 1 3 5 యూనియన్ 1 3 5 7 9. సో రెండిట్లలో ఉన్న ఎలిమెంట్స్ కనుక కామన్గా ఉన్నాయి ఒకేసారి రాసుకుంటే 1 3 5 7 9. అంటే 1 3 5 7 9 అనేది మళ్ళీ మనకి ఏ సెట్? బి సెట్. కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు, ఏ యూనియన్ బి ఇజ్ ఈక్వల్ టు బి వెన్ ఏ సబ్సెట్ బి అయినప్పుడు. ఓకే, ఏ సబ్సెట్ బి ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఏ యూనియన్ బి ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుందని అర్థం, బి వస్తుందని అర్థం. సో ఇది మనం కాన్సెప్ట్ను క్లియర్గా అర్థం చేసుకుని రాయగలగాలి. ఓకే, నెక్స్ట్ చూడండి ఫిఫ్త్ ప్రాబ్లం. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇవన్నీ కూడా ఇప్పుడు మారిన ప్యాటర్న్ ప్రకారం 8 మార్క్స్కి వస్తాయి లేదా 4 మార్క్స్కి వస్తుంది. నేను చెప్పాను కదా, సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చి మనం ఏ సెట్ బి సెట్ సి అండ్ డిని మన రోస్టర్ ఫామ్లో రాసుకొని చేయాల్సి ఉంటుంది. సో నా ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. అంటే ఏ సెట్ మనకు సొల్యూషన్లో ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. న్యాచురల్ నెంబర్స్ అంటే మనందరికీ తెలుసు కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 డాష్ డాష్. క్లియర్. అలాగే బి అనేది ఏమన్నాడు, ఎక్స్ దట్ ఎక్స్ ఈజ్ అండ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే మనకి 2 4 6 8 డాష్ డాష్. ఓకే, నెక్స్ట్ సి అంటే మనకి ఎక్స్ దట్ ఎక్స్ ఈజ్ అండ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్. అంటే 1 3 5 7 9 డాష్ డాష్. ఓకే, నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు, ఎక్స్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో 2 3 5 7 11 డాష్ డాష్. ఓకే, రైట్. నౌ మనల్ని అడిగింది ఏంటి, ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 1 2 3 4 డాష్ డాష్ ఇంటర్సెక్షన్ 2 4 6 8 డాష్ డాష్. సో అన్నప్పుడు ఇంటర్సెక్షన్ అంటే ఏలో బిలో కామన్గా ఉంటాయి మనకు. చూడండి 2 4 2 4 అంటే తర్వాత 6 ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు, 2 4 6 డాష్ డాష్ అంటే మళ్ళీ మనకి ఏమొస్తున్నాయి, ఈవెన్ నెంబర్సే వస్తున్నాయి. క్లియర్. అలా ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ డి, మిగతావన్నీ కూడా మీరు కనుక్కొని నాకు కామెంట్ బాక్స్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ 8 మార్క్స్ క్వశ్చన్. టోటల్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఆపరేషన్స్ ఎట్లా చేయాలో తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి, నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ డి, జాగ్రత్తగా చేయండి, మీకు ఆన్సర్స్ వస్తాయి. ఓకే, కమింగ్ టు సిక్స్త్ ప్రాబ్లం. మీకు ఏ సెట్ బి సెట్ సి డి సెట్స్ ఇచ్చాడు. నా ఏ మైనస్ బి అంటున్నాడు. సో అన్నప్పుడు
3, 6, 9, 12, 15, 18, 21. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ మనకి 4, 8, 12, 16, 20. సో ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు అన్నప్పుడు 3, 6, 9, 15, ఓకే, 18, 21 ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయొచ్చు, 3, 6, 9, 15, 18, 21 ఒక 12 మాత్రమే రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి అది తీసేస్తాం. అలాగే సేమ్ బి మైనస్ ఏ మీరు చేస్తారు. అలాగే ఏ మైనస్ సి అన్నప్పుడు 3, 6, 9, 12, 15, 18, 21 ఓకే, సి కదా. సో 2, 4, 6, 8, 10, 12, 14, 16. సో మనకి ఏలో ఉండాలి బట్ సిలో ఉండకూడదు అన్నప్పుడు 3, 6 ఉంది, 9, 12 ఉంది, 15, నెక్స్ట్ 18 అండ్ 21. సో మీకు ఏమొస్తుంది, 3, 9, 15, 18 అండ్ 21. అలాగే ఏ మైనస్ డి అన్నప్పుడు మీకు ఏమొస్తుంది, 3, 6, 9, 12, 15, 18, 21 మైనస్ డి అంటే 5, 10, 15, 20. సో నౌ ఏలో ఉండాలి కానీ డిలో ఉండకూడదు. సో మీకు 5 టేబుల్వి తప్ప మిగిలినవన్నీ ఉంటాయి అవునా, ఒక 15 తప్ప మిగిలినవన్నీ కూడా ఏలో ఉంటాయి. సో 3, 6, 9, 12, 18, 21 ఇలా మిగతావి కూడా మీరు చేయండి. ఇలా మనం ఇది కూడా మనకి 8 మార్క్స్ క్వశ్చన్ కిందకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నిటినీ కలిపి అంటే ఏ మైనస్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ యూనియన్ బి, ఏ సబ్సెట్ బి, అయితే వాట్ యు ఆర్ జస్టిఫై అట్లా ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ వెరీ ఈజీ. కొంచెం కాన్సన్ట్రేషన్ చేయగలిగితే మనం చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. నేను మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.